అప్పుల సమస్య, భార్యాభర్తలు విడిపోయిన సమస్య, పిల్లల వివాహాలు కాని సమస్య, ఉద్యోగం లేని సమస్య, ఇట్లాంటి మీ జీవితాలలో అనుభవిస్తున్నారేమో. కానీ మీ ముందు డైరెక్ట్ గా యోబునే ఉంచున్నాడు. ఆ యోబు ఆ పరిస్థితులు అంటున్నాడు, దేవుడు నన్ను శోధించిన తర్వాత నేను స్వర్ణం మారిపోతాను. ఈరోజు సహోదరి సహోదరుడా, నీ జీవితంలో జరుగుతున్న అటాక్స్ బట్టి, ఒక అటాక్ తర్వాత ఇంకొక అటాక్, ఒక పోరాటం తర్వాత ఇంకొక పోరాటం, మెంటల్ ప్రెషర్స్ తో అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నావు. దానికి తోడు నిందలు అవమానాలు భరిస్తున్నావు. కానీ ఈరోజు నీకు శుభవార్త, యోబు పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అదే ప్రణాళిక నీ పట్ల కలిగి ఉన్నాడు దేవుడు. చప్పట్లు కొట్టాలంతా. యోబు అంటున్న మాట తన భవిష్యత్తు గురించి ప్రవచిస్తున్నాడు. నా విమోచకుడు సజీవుడు, నా శరీరము చీకిపోయినా హీ స్టిల్ అలైవ్, నన్ను సజీవంగా లేపుతాడు ఇన్ ఫ్యూచర్. నేను ఈరోజు ఈ పోరాటాలు అనుభవిస్తున్నా, నా భార్య నన్ను విడిచిపెట్టిన, పిల్లలు నాకు దూరమైన, ప్రాపర్టీ దూరమైన, ఖచ్చితంగా నా విమోచకుడు నన్ను బ్లెస్ చేస్తాడు. చప్పట్లు కొట్టాలంతా. నా విమోచకుడు నన్ను స్వర్ణముగా మారుస్తాడు. సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఉన్న వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నదో, వారికి అటాక్స్ వస్తాయి, వెళ్ళిపోతాయి, అటాక్స్ ఉంటాయి, వెళ్ళిపోతాయి. క్రీస్తు రక్తంలో కడగబడిన వారి బ్యూటీ ఏంటిదంటే, కొన్ని అటాక్స్, శ్రమలు, పోరాటాలు ఎదుర్కొంటున్నావంటే నీవు దేవుని టార్గెట్లోకి వెళ్ళినావు. చప్పట్లు కొట్టాలంతా. నీవు దేవుని యొక్క హిట్ లిస్ట్ లోకి వెళ్ళినావు. దేవుడు నీ పట్ల ఉన్నతమైన మహిమ కలిగిన ప్రణాళిక కలిగి ఉన్నాడు.